వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మూసీ ప్రక్షాళన పేరుతో ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనేది బిగ్ డిస్కషన్ జరుగుతుంది తెలంగాణ రాజకీయాలు. మరోవైపు తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఇవాళ ఎప్పుడైతే బాబు విగ్రహం కోసం ఇల్లులు కూలగొడతామని మూసి ప్రక్షాళన పేరుతో నోటీసులు ఇస్తున్నటువంటి వ్యవహారాన్ని ప్రజలందరూ తిప్పికొడుతున్నారు. ఏ ఒక్క ప్రజలు కూడా స్వాగతించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు బాపు విగ్రహం కట్టడానికో లేదంటే మూసి ప్రక్షాళనకి చేసే ఉద్దేశంలోనో ఇవాళ లేనిపోని రూల్స్ అన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి తెర మీదకి పెట్టి 50 మీటర్ల బఫర్ జోన్ అని మధు పార్క్ సంబంధించినటువంటి అతిపెద్ద భారీ అపార్ట్మెంట్ 450 కుటుంబాలను ఇవాళ రోడ్డుకేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, మరి రోడ్డుకేస్తారా లేదు, ఆయన మొన్నటికి మంది చెప్పారు చాలా మిస్కన్సెప్షన్స్ దీని చుట్టూ బిల్డ్ అవుతా ఉన్నాయి. మేము 7 ఎకరాల్లో నిర్మించినటువంటి ఇదే మధు పార్క్కి 7 ఎకరాల్లోనే మేము ల్యాండ్ ఇస్తాం, ఇంత డబ్బులు కట్టుకునే అవకాశం ఉంటే అంటే ఎంత అయితే అవసరం ఉంటుందో డబ్బులు అది మేము డిపాజిట్ చేస్తాం, మీరే కట్టుకోండి అని. ఆ అపార్ట్మెంట్కు సంబంధించి దాదాపుగా 50% ఈ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టినరు. మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసే కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం తప్పుగా చెప్పట్లేదు, అనుమతులు అన్నీ చెక్ చేసుకున్నాను. నేను ఈ మధ్యలో ప్రాజెక్టుని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్లు ఉన్నది. దీంట్లో చాలామంది తెలిసిన మిత్రులు ఉన్నారు. అరే వీళ్ళకి ఏదైనా నష్టం జరిగేటట్టుంది, మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చెప్పిన. మరి వాళ్ళకి ఎంత చేరిందో తెలియదు, అందుకే ఈరోజు ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే 7 ఎకరాలకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం అంటే మీ ఇష్టం. లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలానికి కేటాయించి ఈ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కూడా ప్రభుత్వం ముందే మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. మీరు ఒక అసోసియేషను, మీ ఎట్లాగూ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది కదా, మీరు మీకు డిపాజిట్ చేస్తాం, మీరు కట్టుకోండి అని మేము చెప్పినాం. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, సరే డబ్బులు ఇస్తారు కానీ ఆ ఇంటి మీద అక్కడ ఉన్నటువంటి వనరులు కానీ లేకుంటే ఎవరికైనా సహజంగా ఇంటి మీద మమకారం, అభిమానం, ప్రేమ అన్నీ ఉంటాయి. ఒకటి మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు అనేది ఒకటి ఉంటుంది. ఇవాళ వాళ్ళకి నీడ లేకుండా చేసి మీరు డబ్బులు ఇచ్చేస్తాం కట్టుకోండి అంటే ఇది ఎటువంటి మీరు తీసుకొస్తున్నటువంటి నిర్ణయం అర్థం కావట్లేదు. అంటే ఇది ఒక పాలసీ లేకుండా మధు పార్క్ రిడ్జికి ఎంత అయితే అంత ఇచ్చేస్తాము, ఇంకా కొంతమంది బస్తీ వాసులకేమో తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్లో పడేస్తాము, మేము ఆర్బిఎక్స్ పేరుతో కూల్చేస్తాము. ఇది మధు పార్క్ రిడ్జికి ఏ విధంగా అయితే ఒక రూల్ చెప్పారో మిగతా నివాస గృహాల వాళ్ళకు కూడా అటువంటి రూల్సే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక పాలసీ లేకుండా, డిపిఆర్ లేకుండా ఇవాళ నైట్ లైఫ్, నైట్ బిజినెస్, నైట్ ఎకానమీ, నైట్ రెవెన్యూ అని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని కాదని, ప్రజాభిష్టం కాకుండా ఇవాళ సొంత ఎజెండాలతోటి ఇవాళ మధు పార్క్ రిడ్జిని కూల్చి మరి ఇవాళ అక్కడ బాపు విగ్రహమో, బాపు నాలెడ్జ్ సెంటరో లేకుంటే ఏదైతే మూసి ప్రక్షాళనో ఇవి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన స్వయంగా చెప్తున్నారు. ఆఖరికి అంత చాలా అద్భుతంగా ఉన్నటువంటి మధు పార్క్ ని 2002, 2004లో నిర్మించినటువంటి ఆ యొక్క అప్పుడు బఫర్ జోన్లు కూడా ఫిక్స్ చేయనటువంటి ప్రాంతంలో అంటే ఆ టైంలో కట్టుకున్నటువంటి దాన్ని ఇవాళ జీరో వాల్యూ అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడ ఆ యొక్క మధు పార్క్ రిడ్జ్ వాల్యూని తీసేశారని చెప్పుకోవాలి. ఇది జీరో వాల్యూ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత వాల్యూ తీసుకున్నారా లేదంటే మధు పార్క్ వాల్యూ తీసేశారా అనేది కొంత ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మధు పార్క్ సంబంధించి వ్యవహారం ఇప్పుడు బాగా డిస్కషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు మూసీకి సంబంధించి డిపిఆర్ లేదు. ఇప్పటిదాకా ఎటువంటి డిపిఆర్ కూడా గడిచినటువంటి కాలంలో ఒక సంవత్సరం నుంచి మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతోంది. ఒక 6 నెలల క్రితం 6 నెలలు కాదు, సంవత్సరం క్రితం అనుకుంటా గతంలో ఒకసారి ఆర్బిఎక్స్ పేరుతో పెద్ద ఎత్తున ఇళ్ళకన్నిటికీ మార్కింగ్ చేసి కూల్చిపడేశారు. అటు మూసారాంబాగు లేదంటే కనుక చాలా ప్రాంతాల్లో, ఇటు ఇదే లంగరోస్ ప్రాంతాల్లో. కానీ అప్పటికి కూడా నది యొక్క బౌండరీస్ ఫిక్స్ చేయాల ప్రభుత్వం.
సేమ్ అదే వ్యవహారం ఇప్పటికి కూడా చేతిలో డిపిఆర్ లేదు. కానీ ఆయా నివాస గృహాలన్నిటికీ నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు ఏ ఒక్క వ్యవహారంలో ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం దగ్గర లేదు. మరీ ముఖ్యంగా మూసీ ప్రాజెక్టులు. ఇవాళ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి మార్చి 13వ తారీఖు అతి పెద్ద ప్రాజెక్టు వీళ్ళు మూసీ రివర్ రిజర్వేషన్ అని చెప్తున్నారు ఫేజ్ 1కు సంబంధించి. దాని హోటల్ తాజ్ కృష్ణలో భారీ ఎత్తున ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దాన్ని రేవంత్ రెడ్డి గారే దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మూసీకి సంబంధించి ఇప్పటిదాకా అక్కడ ఎవరైతే వాళ్ళ ఇల్లులు కోల్పోతున్నారో, ఎవరైతే మూసీకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారో, వాళ్ళు ఎవరితో ప్రభుత్వం సంప్రదింపులు జరపలా. ప్రభుత్వ అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. కేవలం నోటీసులు ఇచ్చి కూల్చిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి భయాందోళనకు గురి చేస్తున్నారు తప్ప, కనీసం మూసీ మేము చేపట్టబోయే ప్రాజెక్ట్ ఇది, మా యొక్క ఆలోచన తీరు ఇది, మేము ఇది చేయగలుగుతాం, మేము ఇది చేయాలనుకుంటున్నాం, మీరు సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి, మాతో పాటు చేతులు కలపండి, నగర అభివృద్ధిలో మీరు పార్టిసిపేట్ చేయండి, మీ భాగస్వామ్యం మాకు అవసరము, మేము దీనికి కాంపెన్సేట్ ఇంత చేస్తాము, ఇటువంటి స్టేట్మెంట్స్ లేవు. ఇటువంటి ప్రజలతో మమేకం చేస్తున్నటువంటి కార్యాచరణ కనిపించట్లే. కేవలం ఇప్పుడు కార్యాచరణ ఎవరితోటి వీళ్ళకి శ్రీకారం చుట్టారు? ఇదట ఇన్విటేషన్ కార్డు ఏమని పెడుతున్నారు? మూసీ రిజర్వేషన్ ఫేజ్ 1కి సంబంధించి షల్ అడ్రస్ ద గ్యాదరింగ్ ఆన్ ద విజన్ ఫర్ మూసీ రివర్ రిజర్వేషన్ అంట. విజన్, రేవంత్ రెడ్డి గారు విజన్ ఆల్రెడీ చెప్పారు కదా, నైట్ విజన్ అని చెప్పేసి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విజన్ అక్కడ ప్రవేశపెట్టి ఎవరు పార్ట్నర్షిప్ డిస్కషన్స్ ఎవరితో చేయాలి? అక్కడ భూములు ఇల్లులు కోల్పోయి త్యాగాలు చేస్తున్నటువంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ డిస్కషన్స్ చేయాలి. అది మానేసి ఇవాళ పార్ట్నర్షిప్ డిస్కషన్స్ బడా బడా పెట్టుబడిదారులు, భూస్వాములతో, లేదంటే కనుక కంపెనీ యాజమాన్యాలతో, స్టార్ హోటల్స్తో, ఇంకా ఆలిలా సూలిలా కొడుకు పేరు సోమలింగం అని తెలంగాణలో సామెత ఉంటుంది. ఇంకా ఇల్లు కూల్చలే, ఇంకా ఒక ఇటుక పడలే, మీరు ఫౌండేషన్ వేయలే, శంకుస్థాపన చేయలే, అప్పుడే మీరు పార్ట్నర్షిప్ డిస్కషన్స్. అంటే ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలని అగ్రిమెంట్ ఇప్పటి నుంచి చేసుకుంటున్నట్టున్నారు. ఒక 6 నెలలు ఫ్యూచర్ సిటీ గుర్తొస్తుంది, 6 నెలలు మూసీ గుర్తొస్తుంది, 6 నెలలు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కేసులు గుర్తొస్తాయి, ఒక 6 నెలలు మళ్ళీ బఫర్ జోన్ గుర్తొస్తుంది, 6 నెలలు చెరువుల పునరుద్ధరణ గుర్తొస్తుంది, ఇంకొక 6 నెలలు చెరువుల దగ్గర ఉన్నటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పేరుతో బఫర్ జోన్లను కూల్చేసే ఒక కార్యాచరణ గుర్తొస్తుంది. అంటే ఒక ప్రభుత్వానికి విజన్ 2047 చెప్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలందరూ ఇవాళ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ప్రభుత్వానికైనా ఒక క్లారిటీ ఉందా? ఒక కార్యాచరణ తీసుకుంటే ఆ కార్యాచరణ మొదలు పెట్టినప్పటి నుంచి ఎండ్ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది లేకుండా కొన్నాళ్ళేమో ఇది, కొన్నాళ్ళేమో అది, కొన్నాళ్ళేమో ఇది, ఆఖరికి ఎంత పెద్ద లాజిక్ మూసీ రిజర్వేషన్ విషయంలో రేవంత్ రెడ్డి గారు మిస్ అవుతున్నారు అంటే, ఇవాళ నైట్ ఎకానమీ అంటున్నారు, హోటల్ నిర్మిస్తాం అంటున్నారు, కమర్షియల్ కాంప్లెక్స్లు కడతాం అంటున్నారు, ఇంత భోజనం పెట్టించుకోవాలా పిల్లలతో అంటే అక్కడికి వెళ్ళాలి అంటున్నారు, కూరగాయలు అక్కడే వెళ్ళి కొనుక్కోవాలంటున్నారు హైదరాబాద్ ప్రజలందరూ కూడా. కానీ ఇవాళ ఏ బఫర్ జోన్లో అయితే ఇల్లులు ఉన్నాయని బఫర్ జోన్ పేరుతో ఇల్లులు కూల్చేస్తున్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు, చెరువుల బఫర్ జోన్లో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండకూడదు అని కూల్చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ అదే బఫర్ జోన్లో ప్రభుత్వం ఎట్లా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ స్టార్ట్ చేస్తుందండి? అంటే ప్రజలకు ఒక రూలు, ప్రభుత్వాలకు ఒక రూలా? అంటే కనీసం ప్రభుత్వం ఏమైనా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీసో లేదంటే కనుక సెక్రటరేటో ఇవి కూడా బఫర్ జోన్లో ఉన్నాయి. దాని మీద కూడా చాలా వాద్యాలు కోర్టులో నడిచినాయి. ప్రభుత్వ ఆఫీసులే బఫర్ జోన్లో ఉండొద్దు అని రూల్స్ చెప్తా ఉంటే, ఏ ఒక్క ఆఫీస్ ఉండకూడదని చెప్తా ఉంటే, ఇవాళ సాక్షాత్ హైడ్రా ఆఫీసే బఫర్ జోన్లో ఉంది కదా, హుసేన్ సాగర్ బఫర్ జోన్లో ఉంది కదా, దాని మీద కూడా ఎంత వివాదాస్పదమైంది. మరి నదీ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లులన్నీ కూల్చేస్తాం, వాళ్ళందరూ కూడా ఆక్రమణదారులు అన్నప్పుడు, మరి ఇదే బఫర్ జోన్లో మీ యొక్క స్టార్ హోటళ్ళు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, షాపింగ్ మాల్లు మీరు ఎట్లా పర్మిషన్లు ఇస్తారో అని, ఎట్లా నిర్మిస్తారో అని, అప్పుడు బఫర్ జోన్లు అడ్డు రావా? తెలంగాణ ప్రభుత్వ రూల్స్ ఆ రోజు పనికిరావా? మరి ప్రజల్ని మభ్య పెడుతున్నారా? మీ మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టులో మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇవాళ సరే మీరు మూసీ రిజర్వేషన్ ప్రాజెక్ట్ అద్భుతంగా చేస్తారు కదా, బఫర్ జోన్లను వదిలిపెట్టి ఏమన్నా కట్టే కార్యాచరణ ఉందా మీ దగ్గర? అసలు ఎన్ని ఎకరాల్లో కడతారు, మీరు ఏమేమి కడతారు, ఎక్కడ ఏమొస్తాయి, అసలు ప్లాను పాడు పడదేసి ఏమన్నా ఉందా? అవి ఏమీ లేవు. సంవత్సరంన్నర క్రితం అనుకుంటా నాకు తెలిసి ప్రెస్ మీట్లో మూసీ దానికి సంబంధించి ఆయన మాట్లాడుతా ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు పెడుతున్నాము, డిపిఆర్ సిద్ధం అవుతుంది చెప్పాడు. ఇంకా సిద్ధం అవుతూనే ఉంది. ఇండియా కదా గ్రోయింగ్ కంట్రీ లాగా గ్రోయింగ్ అవుతూనే ఉంది, మూసీ రిజర్వేషన్ జరుగుతూనే ఉంది. డిపిఆర్ ఇప్పటిదాకా అదొక ట్రాక్ ఎక్కినటువంటి దాఖలాలు, కానీ ఇల్లు మాత్రం కూల్చేయాలి, నోటీసులు ఇచ్చేయాలి, అవి చాలా ఫాస్ట్గా అయిపోవాలి.
ఇల్లు కూల్చటాలు నోటీసులు ఇవ్వటాలు అంటే మహా సరదా, అది ఫాస్ట్గా అయిపోవాలి. కానీ ప్రభుత్వం దగ్గర మాత్రం చిల్లిగా ఉండదు, అప్పులు అడుక్కొచ్చుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ విషయంలో అక్కడ ఇంత ఇల్లీగల్గా ప్రభుత్వం నిర్మిస్తే మరి దానికి జవాబుదారీతనం ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం జవాబుదారీతనం ఉండదా? మరి అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఇంకోరో మరోరో ఖచ్చితంగా కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. చట్టాలు కోర్టులు ఉన్నాయి కదా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. వాటిని చట్టాలు కోర్టులకి ఏ ప్రభుత్వము, ఏ సీఎం లేకుంటే ఏ ప్రజలు అతిథులు గారే మళ్ళీ అక్కడ సమాధానం చెప్పాలి. మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇవాళ మీకు ఓట్లేసినటువంటి ప్రజల్ని వాళ్ళని రోడ్లకి ఈడ్చి మీకేం పైశాచిక ఆనందం అంటున్నా. మీరు ఇవాళ మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఎవ్వరూ విభేదించట్ల, కేవలం కూల్చివేతలకు సంబంధించి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారాన్నే చాలా మంది ఇవాళ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అదే మర్చిపోయి దాన్ని రాజకీయం చేసి ఆఖరికి తుషార్ గాంధీ గారు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని నాతోటే స్వయంగా మాట్లాడారు, నిన్ననే మాట్లాడారు. ఆయన ఏమంటున్నాడు? గాంధీ విగ్రహం కోసం ఇల్లు కూల్చొద్దు, ఆయన పేరు ఖరాబ్ చేయొద్దు. ఏ గాంధీ చెప్పలే నా విగ్రహం పెట్టి ఇల్లు కూల్చమని. కాబట్టి మీరు విగ్రహం ఎక్కడ పెడతారు? ఇల్లు ఏ ప్రాజెక్ట్, మూసి రిజర్వేషన్లో ఇల్లు పోతాయా? గాంధీ సరోవర్ కోసం ఇల్లు పోతాయా? గాంధీ ఘాట్ కోసం ఇల్లు పోతాయా? ఇది క్లారిటీ ఇవ్వాలంటున్నాడు. వాళ్ళ సొంత కుటుంబం నుంచి వస్తున్నటువంటి డిమాండ్. దీన్ని కూడా రేవంత్ రెడ్డి గారు తోసిపుచ్చి ఇవాళ బుల్డోజ్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నిజంగా బుల్డోజర్ పాలిటిక్స్ జరుగుతుంది తెలంగాణలో. ఒకప్పుడు ప్రజాపాలనని గద్దెనెక్కినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడ ప్రజాపాలన నడుస్తూ ఉంది? బుల్డోజర్ పాలన నడుస్తూ ఉంది. ఎవడు మాట్లాడితే వాడి మీద బుల్డోజర్ పంపించాలి. ఖమ్మం వెలుగుమాట్ల విషయం తీసుకుంటే, ఖమ్మం వెలుగుమాట్లలో 700 మంది ఇల్లు పోతే 311 మందికి మీరు ఇవాళ వాళ్ళకి టోకన్లు ఇచ్చి ఇల్లు 75 గజాల స్థలం కేటాయిస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి? వాళ్ళందరూ తెలంగాణ ఓటర్లు కారా? ఇవాళ తెలంగాణలో ఓటేసినటువంటి ప్రజానీకం కాదా? వాళ్ళు ఇతర దేశస్తుల, రోహింగ్యాల, పాకిస్తానీల, టెర్రరిస్టుల? మరి ఇదే ఖమ్మం వెలుగుమట్టలో మీడియాతో మాట్లాడినటువంటి వాళ్ళు, ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా నిలిచినటువంటి వాళ్ళు, వాళ్ళ సమస్య కోసం గొంతెత్తినటువంటి వాళ్ళ గొంతులు నొక్కేస్తున్నారే. ఇవాళ సాక్షాత్తు ఖమ్మంలో పోలీస్ అధికారులు ఎట్లా బెదిరిస్తున్నారు, ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతా ఉంది. ఒకసారి ఆ వీడియో చూడండి. మీరు ఓపెన్ పెట్టండి. ఇవాళ ఆల్రెడీ 11వ తారీఖు 4 రోజులే ఉంది. 4 రోజులు ఓపెన్ పెట్టండి. గవర్నమెంట్ కంపల్సరీ మీకు ఇస్తుంది. అంతేగాని మీరు ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీదకి వస్తే మనకు కాదు. నిన్న కొంతమంది మా దగ్గర వీడియోలు ఉన్నాయి, కానిస్టేబుల్ అనేది గుర్తుపట్టుకుని టీపులు ఉన్నాయి. వాళ్ళని వీడియో ప్రకారం కేసులు పెడతాము, అరెస్ట్ చేస్తాము. వాళ్ళని ఆ లిస్ట్ లోంచి తీయించేది బాధ్యత మాది. ఇవాళ చెప్తాను, ఇవాళ మార్చి 11వ తారీఖు మీరు ఇదే విధంగా పోరాటం చేస్తే, ఇదే విధంగా తిరగబడితే, మీరు ఆందోళనలు చేస్తే పోలీసులు షట్లు గుంజినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి, కేసులు పెట్టి లోపలేస్తాం. మీకు ఏ ఒక్క కుటుంబానికి కూడా మేము స్థలాలు రానివ్వకుండా చేస్తా అని ఆ పోలీస్ అధికారి బెదిరిస్తున్నాడు. వాడెవడు బెదిరించడానికి? వాళ్ళు ఇల్లు కూల్చి వాళ్ళని రోడ్డును కేసి నువ్వేదో వాళ్ళ మీద జాలి దయ ప్రేమ చూపి నువ్వేదో 100 గజాలని ఇల్లు కూల్చి 75 గజాలు ఇచ్చి ఇవ్వకుండా చేస్తానే బెదిరింపు ఎక్కడిది? అసలు ఇదేనా ప్రజాపాలన? ఇది చెప్పి మీరు అధికారంలోకి వచ్చారా? అసలు ఈ పాలన ఈ విధంగా ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చేవా ఆనాడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో? అసలు పోలీస్ అధికారికి ఏం అధికారం ఉంటుంది? నేను దగ్గరుండి రాయించను నీ పేరు అని చెప్పడానికి. నేను మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా చాలా మంది బాధితులు చెప్పారు, మా పేరు రాసుకుంటలేరు సార్, మా ఇల్లు కూల్చేశారని. ఇవాళ చక్క అక్కడ అంతా కూడా నేల చదును చేస్తున్నారు. 62 ఎకరాలు అంటే కాదు 35 ఎకరాలు అని చెప్పి ప్రభుత్వం రికార్డులను తారుమారు చేసే పరిస్థితికి వచ్చింది. మరి ఇంత అరాచకం చేస్తూ ఉంటే ఇవాళ భూదాన్ భూముల్లో ఏం చేయాలో ప్రభుత్వానికి క్లారిటీ అంతా, అసలు ఏది కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు. పైకి చెప్పేది ఒకటి, లోపల జరుగుతున్నది ఒకటి. హిడెన్ ఎజెండా జరుగుతోంది. ప్రజాపాలనలో ట్రాన్స్పరెన్సీ అస్సలు లేదు. కేవలం హిడెన్ ఎజెండా, వాళ్ళ స్వలాభాలు, సొంత రాజకీయాలు తప్ప ప్రజల్ని ఇవాళ రోడ్డుకేసి వాళ్ళ బతుకులు ఆగం చేసే పరిస్థితికి వచ్చింది తెలంగాణలో. నిజంగానే మరి ఈ లాజిక్లని రేవంత్ రెడ్డి గారు ఎందుకు మిస్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం మరి భవిష్యత్తులో మరి మూసి మరి ఎట్లా ముందుకు అడుగులు పడుతుంది. ఎందుకంటే చాలా వ్యతిరేకత మూట కట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గారు. ప్రజల నుంచి వస్తోంది, గాంధీ కుటుంబం నుంచి వస్తోంది, ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం నిలదీస్తున్నారు, ప్రజల బాగోగుల కోసం క్వశ్చన్ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళని కూడా మీరు రాజకీయం చేసే పరిస్థితి. ఇవాళ ఇక్కడ ఒక హక్కు ఉంటుంది, హక్కు అడ్డుపడుతుంది డెవలప్మెంట్కి. వాళ్ళ నాయకులు తీసుకొని వచ్చి మొన్న మాట్లాడాడు ఆయన. ఎవరు డెవలప్మెంట్కి అడ్డుపడుతున్నారు?
మీరు చేస్తే డెవలప్మెంట్ మీరు నిజాయితీగా నిజంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజల మేలు కోసం ప్రజల బాగోగుల కోసం డెవలప్మెంట్ చేస్తే ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనా లేకుంటే ప్రజలైనా ప్రతిపక్ష పార్టీలైనా ఎవరు అడ్డుకుంటారు? మీ పేరు చిరస్థాయిగా మంచిగా నిలబడే పరిస్థితి తీసుకొచ్చుకోండి. ఇటువంటి కూల్చివేతల రేవంత్ అని మాత్రం మీరు చరిత్రలో నిలబడకండి. చరిత్రహీనులు కాకండి అని గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. చరిత్ర నిర్మించినటువంటి వాళ్ళగా మీరు చరిత్రలో నిలిచిపోండి. తెలంగాణ చరిత్రలో చరిత్రహీనులుగా దయచేసి మిగలొద్దు. సో మీరు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క మూసీకి సంబంధించిన వ్యవహారం మీద ఇవాళ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాడు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇవాళ మూసీ పేరుతో పేదల ఇళ్లను ఆగం పట్టిస్తుంది? మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.